నమస్తే, వెల్కమ్ టు ఏటీ. ప్రస్తుతం మనం ధర్నా చౌక్లో ఉన్నాం. అయితే ఈరోజు భారీ ఎత్తున కూడా ధర్నా జరుగుతుంది. ఇక్కడ అయితే తెలంగాణ సమగ్ర శిక్ష ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో కూడా ఇక్కడ భారీ ఎత్తున ధర్నా జరుగుతుంది. అయితే ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళ గతంలో ప్రచారం టైంలో కూడా వాళ్ళకి హామీ ఇవ్వడం జరిగింది. వాళ్ళ ప్రభుత్వం రాగానే వాళ్ళకు వాళ్ళ హామీలను నెరవేర్చా అని చెప్పడం జరిగింది. సో మరి మాట్లాడదాం, మనతో పాటు ఉన్నారు. అన్న, ఏంది మరి ఇప్పుడు మీ పేరేంది? సో ఏం చెప్తారు అసలు ధర్నా పెట్టడం గల కారణం ఏంది? నమస్కారం ఓయో టీవీకి. నా పేరు పడాల రవీందర్ మాధవ్. నేను తెలంగాణ సమగ్ర శిక్ష ఉద్యోగుల సంఘం యొక్క రాష్ట్ర అధికార ప్రతినిధిని. వాస్తవానికి ఈ యొక్క ధర్నా పెట్టడానికి ప్రధాన కారణం ఒకటే. గౌరవ ముఖ్యమంత్రి గారు గత సంవత్సరం 13వ తారీఖున సెప్టెంబర్లో ఏకశిలా పార్క్ వరంగల్కు వచ్చి స్వయాన తనే హామీ ఇచ్చిన సందర్భం. ఆ హామీని నిలబెట్టుకోవాలని మాత్రమే మేము తెలియజేయడానికి ఈ ధర్నా కార్యక్రమాన్ని చేపట్టినాం. ఈ ధర్నాకు వేలాదిగా ఉద్యోగులు వచ్చిండ్రు. అయితే మా యొక్క డిమాండ్ ఏంటంటే కేవలం సమగ్ర శిక్ష ఉద్యోగులందరినీ కూడా తక్షణం ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు రెగ్యులరైజ్ చేయాలి. అది చేసి తీరాల్సిందే. అందులో ఎక్కడ కూడా మమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి ప్రభుత్వం లేదు. అదేవిధంగా 126 మంది ఉద్యోగులు మాలో ప్రాణాలు కోల్పోతే నయా పైసా న్యాయం చేయలేదు కాబట్టి వాళ్ళందరికీ కూడా వాళ్ళ కుటుంబాలకు ఒక 10 లక్షల ఎక్స్గ్రీషియా ఇచ్చి వాళ్ళ కుటుంబంలో ఒకరికి ఉపాధి ఇవ్వాలని కోరుతా ఉన్నాం. అదేవిధంగా 61 సంవత్సరాల పేరు పైన 70 ఏళ్ళు నిండిన వాళ్ళకు విద్యాశాఖలో విడ్డూరంగా రిటైర్మెంట్లు ఇచ్చింది. వాళ్ళకు 70 రూపాయల శాల్వ కూడా ఇవ్వకుండా మెడబెట్టి దుబ్బేసిండు. ఇది ఎంత అన్యాయము? ఇదే ప్రజాపాలన అయితే మరి ప్రజలకు అందించాల్సిన పాలన ఏంది? మార్పు మార్పు అన్నాం, మరి ఏది మార్పు? మా 22,000 సమగ్ర శిక్ష ఉద్యోగుల జీవితాల్లో మార్పు రాకుంటే విద్యా వ్యవస్థలో ఎలాంటి మార్పు వచ్చిందని చెప్తారు? పాఠశాల స్థాయిలో స్కావెంజర్ నుంచి మొదలుకుంటే స్పెషల్ ఆఫీసర్ వరకు వివిధ విభాగాల్లో 19,600 మంది పనిచేస్తూ ఉన్నారు. మరి ఈ 19,600 మంది కేవలం ఒక 400 కోట్లు ఇస్తే సరిపోతుంది. ఒక యంగ్ ఇండియా స్కూల్ పెట్టడానికి 500 కోట్లు పెడుతున్న మీరు 20,000 కుటుంబాలకు జీవితం ఇయ్యేందుకు ఒక్క 400 కోట్లు ఇయ్యలేరా? ఒకవేళ మీరు ఆల్రెడీ కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్ వేదిక తెలియజేసింది, మాకు ఎలాంటి అభ్యంతరం లేదు, మీరు రెగ్యులర్ చేయండి అని చెప్పడం జరిగింది. అయినా తాత్సారం ఎందుకు? వివిధ రాష్ట్రాల్లో కూడా రెగ్యులరేషన్ పూర్తయింది. కావున తక్షణమే ప్రభుత్వం ప్లానింగ్ అప్రూవల్ బోర్డులో మా అందరికీ స్కేళ్లను ఏర్పాటు చేస్తూ తక్షణం పాఠశాల విద్యాశాఖలో విలీనం చేసి రెగ్యులరేషన్ చేయాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరొకటన్నా, వాస్తవానికి తెలంగాణలో సమగ్ర శిక్ష ఉద్యోగుల జీవితాల కోసం నేను నా సిఆర్పి ఉద్యోగాన్ని రాజీనామా చేసి మా జీవితాలకు న్యాయం చేయడం కోసం వేరే ఎవరు పనిచేయరు కాబట్టి ఈ 22,000 ఉద్యోగుల కోసం ఎమ్మెల్సీగా పోటీ చేస్తూ ఉన్నాను. ఖచ్చితంగా మా 20,000 ఉద్యోగుల మద్దతుతోని ప్రభుత్వానికి ధీటుగా పోటీ చేసి గెలవడానికి ఉన్న అన్ని సందర్భాలని కూడా చూస్తూ ఉన్నాం. ఫీల్డ్ లెవెల్లో మాకు 10,000 ఉద్యోగులు పనిచేస్తున్నారు. మీరు 30 రోజుల లోపల న్యాయం చేస్తే సరి, లేదంటే మా నిర్ణయం మాకు జరుగుతుంది. ఈసారి సమగ్ర శిక్ష అభ్యర్థి ఎమ్మెల్సీ అభ్యర్థిగా గెలిచి తీర్తాడని తెలియజేస్తాం. గత ప్రభుత్వంలో కూడా మీరు పోరాటం చేశారు, ధర్నాలు కూడా చేశారు. నల్గొండ కానీ, ఇటు ములుగు కానీ, వరంగల్లో కూడా ఇట్లా అనేక ప్లేస్లలో ధర్నాలు చేశారు. అటు మాజీ ఇప్పుడున్న మంత్రి గారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి కానీ, సీతక్క గారు కానీ, రేవంత్ రెడ్డి గారు కూడా మీకు మద్దతుగా వచ్చి మీకు హామీ చెప్పడం కూడా జరిగింది. మా ప్రభుత్వం రాగానే మొదటి పని ఇదే చేస్తామని, రెగ్యులరైజ్ చేస్తామని చెప్పడం జరిగింది. సో మరి ఇప్పుడు ఎవరైనా మీకు పట్టించుకుంటున్నారా? ఎవరైనా స్పందిస్తున్నారా అసలు దీని మీద? వాస్తవానికి అయితే నేను ముఖ్యమంత్రి గారిని మా సమగ్ర శిక్ష ఉద్యోగుల సంఘం గౌరవ అధ్యక్షులు యాదగిరి ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి గారిని మేము 4 సార్లు కలిసినాం. ఇక్కడ ఎప్పుడు పోయినా ఆర్థిక సమస్యలు అనేది తప్ప మరొక మాట చెప్తలేరు. డిప్యూటీ సీఎం కానీ, మినిస్టర్లు కానీ 100 సార్లు మనం రిప్రజెంటేషన్ ఇచ్చినాం. అది మీ మీడియాలో కూడా వచ్చింది. మేము ఇప్పుడు ఏం కోరుతా ఉన్నామంటే, మా డబ్బు నుంచి, మా సమగ్ర శిక్ష నుంచి ఎలక్ట్రిసిటీలకు బిల్లులు చెల్లించగలుగుతున్నారు, టాయిలెట్ల పేరు పైన చెల్లించగలుగుతున్నారు. ఇట్లా 2,500 కోట్లు చెల్లించిన మీకు 19,600 ఉద్యోగులకు 400 కోట్లు ఇస్తే స్కేల్ వస్తాయి. మీరు ఎందుకు ఆలోచిస్తలేరు? నాకు అనుమానం, మా బడుగు బలహీన వర్గాల వ్యక్తులు 90% ఉన్నాం కాబట్టే మాకు న్యాయం జరుగుతలేదేమో అనేటువంటిదే ఉన్నది. ఎందుకంటే మెజారిటీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ముఖ్యమంత్రి కూడా మీరే అయినరు కాబట్టే మా జీవితాలకు న్యాయం జరుగుతలేదు. ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారు నిజంగా ఇది ప్రజాపాలన అయితే 30 రోజుల లోపల సమగ్ర శిక్షకు పే స్కేల్ అమలు చేసి ఖచ్చితంగా రెగ్యులరేషన్ చేయాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తాం. అంటే కలుస్తున్నారా? ఎవరైనా కలిస్తే స్పందిస్తున్నారు అసలు ఎవరైనా? ఇప్పుడు ఏదైతే గతంలో ప్రచారం టైంలో కూడా మీ టెంట్ల దగ్గరికి వచ్చి మాట్లాడేదే ఇప్పుడున్న మంత్రులు, ఎమ్మెల్యేలు అందరూ కూడా మీ ఓట్లతో గెలిచిళ్ళు. సో మరి ఇప్పుడు ఎవరైనా స్పందిస్తున్నారా పోతే? మరి వాస్తవానికి నిన్న మనం ప్రొఫెసర్ కోదండరామ్ గారిని కావచ్చు, చిన్నారెడ్డి గారు ప్రణాళిక సంఘం అధ్యక్షుల్ని కూడా ప్రజావాణిలో కలవడం జరిగింది. సారు చాలా పాజిటివ్గా స్పందించిండు. వెంటనే కమిషనర్ గారికి ఫోన్ చేసి మాట్లాడి
కమిషనర్ గారు తక్షణం వీళ్ళ పే స్కేలకు సంబంధించిన ఫైల్ పుటప్ చేయండి. నేను ముఖ్యమంత్రి గారితో మాట్లాడతా, ఇలా సమగ్ర నివేదిక తీసుకొని వస్తా. వాళ్ళకి న్యాయం చేయాల్సిన బాధ్యత మన పైన ఉంది. మన ముఖ్యమంత్రి గారు మంత్రులు హామీ ఇచ్చిండ్రు అని ప్రజావాణి వేదికగా చిన్నారెడ్డి గారు నిన్న తెలియజేయడం జరిగింది. గౌరవనీయులు ప్రొఫెసర్ కోదండరాం కూడా ఇవాళ పొద్దున కలవడం జరిగింది, నిన్న కూడా కలవడం జరిగింది. ఆయన కూడా చేపిచ్చే పూచి మాది, దయచేసి ఆందోళన చెందకండి అన్నాడు. కానీ మాది ఆందోళన కాదన్నా, మా జీవితం. మాకైతే ప్రస్తుతానికి నమ్మకం లేదన్నా. ఖచ్చితంగా ఒక మంత్రుల ఆధ్వర్యంలో ఒక సబ్ కమిటీ వేసి తక్షణం 15 రోజుల్లో మేము పూర్తి చేస్తామని ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి ఒకవేళ ప్రెస్ మీట్ పెడితే అప్పుడు నమ్ముతాం. మా నిరసనలు కానీ నా పోటీని కూడా ఖచ్చితంగా ప్రభుత్వం మా వాళ్ళందరికీ స్కేల్ ఇచ్చి రెగ్యులరేషన్ చేస్తే పోటీ నుంచి తప్పుకోవడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం. డిమాండ్ ఏం చేస్తా ఉన్నారు, ఏం చేయబోతున్నారు? ఒకవేళ వీళ్ళు చేయకపోతే తదుపరి కార్యాచరణ ఏంటి, డిమాండ్స్ ఏంటి అసలు? ఒకటన్నా, ఒకే ఒక నినాదం, తెలంగాణ సమగ్ర శిక్ష ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయడమే మా యొక్క అంతిమ డిమాండ్. రెగ్యులరేషన్ చేయడం ద్వారా మాత్రమే మా జీవితాలు మారుతాయని నమ్ముతా ఉన్నాం. ఒకటి, అప్పటిలోగా కనీసం పే స్కేల్ అని ఒక 15 రోజుల లోపల అమలు చేస్తే మేము ఈ ప్రభుత్వాన్ని విశ్వసిస్తాం. అదేవిధంగా చనిపోయిన ఉద్యోగులకు 10 లక్షలు ఇవ్వాల్సిన మానవీయ కోణాన్ని ప్రదర్శించాలా. రిటైర్మెంట్ ఇచ్చిన ఉద్యోగులకు కూడా ఒక 10 లక్షలు ఇవ్వాలా. మా ఉద్యోగులు యాక్సిడెంటల్లో చాలామంది చనిపోతూ ఉన్నారు. కాబట్టి ఆరోగ్య జీవిత బీమాలు ఇవ్వండి. మాకేం మీ బంగారాలు అవసరం లేదు, మరేది మేము కోరతలేం. మా ఉద్యోగుల జీవితాల్లో మార్పుని మేము కోరుతాం. ఇది మాత్రమే మా డిమాండ్ అన్న.